హాయ్ అండి. మీకు పులిగోరి లాకెట్ చైన్ ఎలా చేయాలో చూపిస్తాను. మీకు ఫోన్లో కనిపిస్తుంది కదండి, దీని రిక్రియేషన్ అనమాట ఈ మోడల్. దీనికి మనకు కావాల్సినవి స్వరోస్కి 8mm కావాలి, నక్షి బాల్స్ గోల్డ్ కావాలండి, పులిగోరి లాకెట్, క్యాప్స్, మనము కట్టుతీగ అల్లడానికి టూల్స్ అనమాట. సో ఇది అనేది 3 minutes వీడియో కాబట్టి మీకు ఫుల్ డీటెయిల్గా ఉండకపోవచ్చు. ఫుల్ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అనమాట. మీకు ఒకవేళ ఫుల్ వీడియో చూడాలి అని అనుకున్న వాళ్ళు లింక్ని ప్రెస్ చేసేస్తే ఫుల్ వీడియో అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ కట్టుతీగ తీసుకోవాలండి. కట్టుతీగ తీసుకొని ఒక 2 rounds తీగని ఇలా చుట్టేయాలన్నమాట. 2 rounds తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. మనం కట్ చేసుకున్న తర్వాత అది షార్ప్గా ఉంటుంది కదండి, అందుకని ఆ సైడ్ అనేది ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అనేది క్యాప్ వేసుకోవాలి. క్యాప్ వేసుకున్న తర్వాత స్వరోస్కి పర్ల్ వేసుకోవాలి. కట్టుతీగ షార్ప్ ఉండడంతో నేను ఆ కొంచెం కట్ చేసి మళ్ళీ స్వరోస్కి బీడ్ అనేది వేసుకున్నాను అనమాట. కట్టుతీగ వంకరగా ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా అయినా సరే ఎక్కించుకోవాలి. ఇంకొక క్యాప్ వేసుకున్నాను. సేమ్ స్టార్టింగ్లో మనం 2 rounds ఎలా అయితే కట్టుతీగ అయితే తిప్పామో 2 rounds, సేమ్ ఎండింగ్లో కూడా అలానే కట్టుతీగ తిప్పాలి. చూడండి, కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో దీనికి కూడా సేమ్ ప్రాసెస్గా ఇంకొక స్వరోస్కి బీడ్ ఎలా వేయాలో మేకింగ్ వీడియో అనేది, సో దీనికి అటాచ్గా ఇంకొక స్వరోస్కి బీడ్ అనేది కూడా చూపిస్తున్నాను అనమాట మీకు. ఇది ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ అండి. ఇప్పుడు జెంట్సే కాదు, లేడీస్ కూడా వేస్తున్నారు. ఇప్పుడు ధోతీకి కానీ కుర్తాస్కి కానీ ఇది ఎవర్ గ్రీన్ అనే చెప్పొచ్చు. చూడండి, ఇంకొక స్వరోస్కి బీడ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ నక్షి బాల్ కూడా ఎలా వేసుకోవాలనేది కూడా మీకు ఇందులో చూపిస్తున్నాను. చూడండి, ఫినిషింగ్ అయిపోయింది. ఇది మన ఫైనల్ అవుట్పుట్ అనమాట. కట్టుతీగ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది, మీరు చూడొచ్చు. ఇది మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ చైన్ మేకింగ్ వీడియోస్ అనేది కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను.